అయోధ్య నగరాన్ని మనుతాతగారు మహత్తరమైన వాస్తుశాస్త్ర ప్రకారంగా నిర్మించారు. ఇక్కడ మనుతాతగారు అంటే ఎవరనుకుంటున్నారు? శ్రీరామచంద్రుల వారి మునిముత్తాత అన్నమాట. ఆయన ఈ నగరాన్ని సూర్యవంశరాజులందరికీ నిలయముగా మార్చి వారి కీర్తి ప్రతిష్టలు పలుమూలలా వ్యాప్తి చెందేలాగా ఆ నగరాన్ని తీర్చిదిద్దారు. దశరథ మహారాజు ఈ రాజ్యాన్ని 60,000 సంవత్సరాలు అంటే 65,000 సంవత్సరాల నుండి ఈ రాజ్యాన్ని పాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అన్ని శోభయోగాలు కలిగినప్పటికీ కళ్యాణ శోభ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఇదే మొదటిసారి. ఎందుకంటే దశరథ మహారాజు ముద్దుల 4 కుమారులు 4 కోడలను వెంటబట్టుకుని అయోధ్య నగరానికి బయలుదేరారు. మన ఇంట్లో పెళ్ళయితేనే ఇక్కడ పెళ్లి జరిగితే ఎక్కడికో వినిపిస్తుంది. అలాంటిది మహారాజు ఇంట్లో పెళ్ళయ్యి నూతన వధూవరులు వస్తున్నారంటే ఇంకా ఆ రాజ్యమంతా ఎలా ఉంటుంది? వేదనాదాలతో, మంచి గంధపు వాసనతో, పచ్చని తోరణాలతో నూతన వధూవరుల రాకకు ఎదురు చూస్తున్నారు అయోధ్య నగర ప్రజలంతా. దశరథ మహారాజు 4 కోడళ్లను కొడుకులను తీసుకురాగా ముందుగా కైకాదేవి, కౌసల్యాదేవి, సుమిత్రాదేవులు ఎదురుగా వచ్చి సాధారణంగా బ్రహ్మర్షి వశిష్ఠుల వారి ఆదేశము ప్రకారము అన్నీ నిర్వర్తించారు. దేశ ప్రజలందరూ, జనపదులు, సర్వజనము సీతారాముల వారి పెండ్లి వేడుకలు ఇంటింట ఎంతో సంతోషంతో జరుపుకున్నారు. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సతులతో హాయిగా తీయగా సంసారాన్ని ఆనందిస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. కేకయ మహారాజు తన కుమారుడైన యుధాజిత్తును భరతుణ్ణి తీసుకురమ్మని అయోధ్యకు పంపాడు. వచ్చిన యుధాజిత్తును దశరథుడు సాదరముతో ఆదరించాడు. ఒకరోజు యుధాజిత్తు మేనల్లుడైన భరతుణ్ణి, నాయనా, మీ తాతగారు నిన్ను చూడాలని ఎంతగానో పరితపిస్తున్నారు. అందువలన నీవు నాతో వచ్చి తాతగారి కోరికలు తీర్చు అని చెప్పాడు. అప్పుడు భరతుడు ఆనందించి 3 మాతృదేవులకు చెప్పి వారి ఆశీస్సులు అందుకుని పితృదీవుని దగ్గరికి వచ్చి వారి దీవెనలు గ్రహించి బయలుదేరగా భరతునితో జంటగా ఉన్న శత్రుఘ్నుడు వస్తాననగా అలాగే అని భరతునితో మేనమామతో తాతగారి దగ్గరికి వెళ్ళాడు. పితృభక్తి పారాయణులే కాదు, మాతృభక్తి పారాయణులుగా శ్రీరామలక్ష్మణులు తండ్రిని, తల్లులను, గురుదేవులను ఆనందింపచేస్తూ భూప్రజలకు అన్ని విధాల అనుకూలతలను పెంపొందింపచేస్తూ వారి హృదయాల్లో పద్మాలై నిలిచిపోయారు. ఇలా కాలచక్రము తిరుగుతూ ఉండగా ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రి అయిన సామంత పురోహిత దండనాథ పౌర జనపదులున్న మహాసభలో, ఓ మహాజనులారా, మాన్యులైన మా సూర్యవంశ మహారాజులు మంగళకరంగా ముల్లోకాలకు ప్రసిద్ధులుగా పరిపాలించారు. వారి దివ్యసీయ పాలనతో, వారి అడుగుజాడలతో ఇంతవరకు నా పరిపాలన మీ అందరి అభిమానాలతో ఎలా సాగిందో మీ అందరికీ తెలుసును. ఇప్పుడు ఈ వయసులో ఇంకా రాజ్యభారాన్ని మోయలేను. అందువలన ఈ రాజ్యానికి నా కుమారుని వారసునిగా చెయ్యాలని నా అభిప్రాయము. ఇది ప్రజారాజ్యము. శ్రీరాముని యువరాజుగా మీరందరూ అంగీకరిస్తేనే జరిపిస్తాను అని ఆనంద బాష్పాలు నయనాల వెంట వారందరినీ చూచిరాల్చారు. దశరథుని మాటలు వినిన మహాప్రజ ఆనందముతో గంతులు వేస్తూ, మహారాజా, శ్రీరాముడు ఎప్పుడో యువరాజుగా మా హృదయాల్లో ఒక పద్మమై నిలిచారు. ఇంతకాలము తమ నోటి వెంపట ఈ మాట వినాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాము అనగా దశరథుడు ఎంతగానో పొంగిపోయారు. మహారాజా, శ్రీరాముని హృదయము తమకంటే మాకే ఎక్కువగా తెలుసు. అతని యందున్న సుగుణాలు మీరు అభిమానంతో గ్రహించలేరు. ప్రజలలో ఏ విధమైన బాధ కలిగినా వారి బాధలను తనవిగా భావించి ఆయన ఆ ఆపదను తీరుస్తారు అన్నారు సభాసదులంతా. గురుబ్రహ్మ వశిష్ఠ మహర్షికి నమస్కరించి, సూర్యవంశానికే గురువులు మా వంశ బరువు బాధ్యతలు మోసి మాకు చిరకీర్తిని ప్రసాదించినవారు. శ్రీరామునికి ఈ వసంత సౌరభంతో పట్టాభిషేకము జరిపించాలి అని అడిగారు. అప్పుడు వశిష్ఠుల వారు, మహారాజా, మీ అభిప్రాయము ముల్లోకాలకు హర్షణీయము. రేపే సుముహూర్తము అనగా సభావారందరూ ఉబ్బి తబ్బిబ్బులయ్యారు. ఈ పనిలో వ్యవధి లేదు. అందువలన అందరూ అందముగా అన్ని పనులు చకచకా నిర్వర్తించండి అన్నారు గురుదేవులు. సర్వ సంబరాలు ఈ రాత్రికి సమకూర్చి అగ్నిహోత్రుని భవనానికి చేర్చాలని మహారాజు ఆజ్ఞ చేశాడు. సుమంత్రుని శ్రీరాముని తీసుకుని రమ్మని పంపగా శ్రీరాముడు వచ్చి ముందుగా గురుబ్రహ్మకు మహారాజుకు సాష్టాంగ వందనములందించి సభాసదులకు నమస్కారాలు అర్పించారు.
బాలభాస్కరుడు మెరుపుతో ఉన్నట్టు శ్రీరాముడు జజ్వలమయంగా ప్రకాశిస్తున్నాడు. సభాసదులందరూ తమ చూపులన్నీ శ్రీరాముడిలో చిక్కుకుపోగా అందరూ చేష్టలు విడి అనిమిషులయ్యారు. కుమార, కౌసల్య కుమార, సూర్యవంశానికే అలంకారము తేగలిగేవాడివి నీవే. ప్రజా హృదయాలను చురగొని వారి గౌరవాది అభిమానాలతో ఇంతకు ముందే మెలిగావు. నిన్నీ సామ్రాజ్యానికి అభిషేకించి నేను విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్నాను. పౌరులందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు. నీవు ధర్మకర్మతో ఈ సామ్రాజ్య భారాన్ని నిర్వహించడానికి సిద్ధపడాలి. అప్పుడు రాముడు శిరసు వంచాడు, పితృదేవునకు నమస్కరించాడు. అనంతరము మహారాజసభను చాలించాడు. ఈ వార్త కౌసల్యాదేవికి తెలిసి పట్టరాని ఆనందముతో తన దాసదాసి జనానికి ఎన్నో కానుకలు ఇచ్చింది. దశరథుని భవనానికి వెళ్ళి శ్రీరామునికి సుమంత్రునిచే కబురు పంపించింది. శ్రీరాముడు వచ్చాడు. మాతృదేవి పాదాబ్జాలకు సాష్టాంగ నమస్కారాలు చేశాడు. తల్లి, నేను సీతా ఉపవాస దీక్ష గావించాలి, నన్ను యువరాజ సామ్రాట్టుగా చేయాలని గురుదేవుల ఆజ్ఞ. రాముని ఆ వాక్యాలు విని చంద్రుని చూసిన పాలవిల్లిలాగా కౌసల్యాదేవి ఉప్పొంగిపోయింది. ఇంతలో అక్కడికి లక్ష్మణుడు వచ్చాడు. లక్ష్మణ, నీవు నా ప్రాణ సమానవుడు, నీవు యువరాజువే అని ఆనందమందహాసాన్ని చిందించాడు. శ్రీరాముడు, ఏ భోగభాగ్యాలైనా మనమిద్దరము సమానంగా పంచుకొనాలి. ఇంతలో వశిష్ఠ మహర్షి అచటికి రథముపై రాగా శ్రీరాముడు ఎదురేగి పూజనీయ గురుదేవుల పాదాబ్జాలకు సాష్టాంగ వందనాలు అందించాడు. ఆ భవనానికి తోడ్కుని వెళ్ళారు. దశరథ మహారాజుకు సర్వము తెలిపి సీతారాములకు ఉపవాస దీక్ష ఇచ్చి తన ఇంటికి వెళ్ళాడు కులగురువు. దశరథునకు అన్ని అపశకునాలే కానవస్తున్నాయి. గ్రహాలన్నీ ఆగ్రహంతో వక్రించి ఉన్నట్లు దైవజ్ఞులు తెలుపుచున్నారు. ఏది ఏమైనా శ్రీరాముని పట్టాభిషేకము కనులారా తిలకించాలని మహారాజు అభిప్రాయము. దశరథ మహారాజు ఇవన్నీ చూసి తన భవనానికి వెళ్ళాడు. శ్రీరామ పట్టాభిషేక వార్త మందమలయ నిలము సువాసనలు వెదజిల్లినట్లు అయోధ్య నగరమే కాదు, రాజ్యమంతా పాకింది. ఇంకా చూడవలసిందేముంది? సమస్త జనులు హృదయాలు ఒప్పొంగి ఆనందసాగరాన ఈదుతూ ఉన్నారు. ఎక్కడకున్న వారు అక్కడే ప్రయాణమయ్యారు. రాజధానికి ఎవరి నోట విన్నా శ్రీరామ పట్టాభిషేక వార్తే. వృద్ధులు, పెద్దలు, జ్ఞానులు, భక్తులు, ముక్తులు అందరి నోట శ్రీరామనామమే ప్రతిధ్వనిస్తుంది. కోసల రాజ్య రమణి ఇన్ని దినాలకు తగిన భర్తను పొందాలని ఉవ్విళ్ళూరుతుంది. సమస్త జనులు హృదయాల్లో ఎప్పుడు పట్టాభిషేకం, బాలబానుడెప్పుడు వెలుగురేఖలను నింపుతాడని రాజ్యమంతా ఎదురుచూస్తుంది. ఆ రాత్రి అంతా కోసల రాజ్యానికి జాగరణమే. ఎవరి నోట విన్నా రామతారక నామమే, అమృతోపమయమైన శ్రీరామనామమే అందరూ జపించేది.